మనం ఆయనకు ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మన మనవులు తెలియజేస్తేనంట, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు ద్వారా మన హృదయమునకును మన తలంపులకును కావలి ఉండును అన్నాడు. ఇక్కడ ప్రశ్న పుట్టింది నాకు, హృదయానికి తలంపులకు కావలెందుకు? ఇదండి నేను చెప్పాలనుకుంది మీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హృదయ తలంపులకు కావలెందుకు? కావలి దేనికి పెట్టాలి అసలు? యోబు గ్రంథం చూస్తే సాతానే దేవునితో డైరెక్ట్గా చెప్తున్నాడు, యోబు ఊరకనే నీతిమంతుడాయనా, నీవు అతనిని ఆశీర్వదించుట చేతనే అని ఓ మాట అన్నాడు. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకు నువ్వు చుట్టూ కంచె వేసితివి కదా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎన్నిటికి కంచె వేయబడింది? అతనికి అంటే పర్సనల్గా, వ్యక్తిగతంగా మనకి చుట్టూ దేవుని కాపుదల. కంచె అంటే కాపుదల అండి. కంచె అంటే ముళ్ళ కంచె అనుకునేది. దేవునికి స్తోత్రం. కంచె అంటే కాపుదల. యోబుకు కాపుదల ఉంది, యోబు ఇంటి వారికి కాపుదల ఉంది, యోబుకు కలిగినటువంటి సమస్తానికి చుట్టూ కాపుదల ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అన్నిటి చుట్టూ కంచె వేశావు కదా అన్నాడు. దేవుడు కాపుదల పెడితే మనకి పెట్టాలి, మన ఇంటి వారికి పెట్టాలి, మనం కలిగి ఉన్న వాటి అన్నిటికీ కాపుదల పెట్టాలి. అది ముఖ్యం. ఇదేందండి హృదయ తలంపులకు కావలి అంటాడు, దానికి కాపలా ఎందుకు? అది కూడా ఏమిటట? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమట. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయము యొక్కయు తలంపుల యొక్కయు వాటికి కావలి ఉంటుందట, కాపలా పెడతాడంట. ఎందుకు ఇది అవసరం అన్న ఒక చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పి నేను మాయమవుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెద్దగా చెప్పండి. మరలా మీరు నన్ను వెతకవద్దు అంటే షెడ్డు వెనక్కి వచ్చి మీరు నన్ను వెతుకటం మొదలు పెడతారు కదా, అందుకని మీరు నన్ను వెతకవద్దు. మర్యాద కాదు, కోటాలు దగ్గరికి వచ్చినాయి, ముందే చెబుతున్నా. ఓకేనా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ పాయింట్ చూద్దాం. విచిత్రమైన విషయం ఏంటంటే, అసలు కాపుదల కావాల్సిందే వాటికి. కాపుదల అనేది కావాల్సిన కొన్ని ముఖ్యమైనవి, సెన్సిటివ్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఒకటి హృదయము, దాని యొక్క తలంపులు. వాటికి కాపుదల అవసరం. ఎందుకు అవసరమో చెప్తా. ఆదికాండం 6వ అధ్యాయం ఒకసారి తీసుకోండి. ఆదికాండం 6వ అధ్యాయం ఒక్కసారి తీసుకోండి. తీసుకున్నారని అనుకుంటున్నాను. 5వ వచనం చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జస్ట్ పేజీ తిప్పండి. 9వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయము 21వ వచనం చూడు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆజ్ఞానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. ఎక్కడి నుంచి? ఎప్పటి నుంచి? 8:21లోనేమో వారి హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది. హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది. మరో చోట అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అది ఎక్కడుందో? ఏడో ఉంది మొత్తానికి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8-9 వచనాలు చూడొచ్చు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? రైట్. ఇప్పుడు ఈ 3 వచనాలను పక్కపక్కన పెట్టి చూస్తే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, వారి నరుల
హృదయము వారి బాల్యము నుండి చెడ్డది 2. మూడవది అక్కడ చెప్పాడండి, నరుల హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు కేవలము చెడ్డది. ఇది కావాలి మనకి. ఈ 3 కలిపి చదువుకుంటే మన హృదయ రహస్యం బయటపడుతుంది. ఏంటంటే మన హృదయము నుండి వెలువడేటువంటివన్నీ కూడా మన హృదయం యొక్క తలంపులలోని ఊహంత కేవలము చెడ్డదట. మరి ఇప్పుడు కాపలా పెట్టాల్సింది దేనికి? ఏబుకి, ఏబు ఇంటి వారి అందరికీ, ఏబు కలిగిన సమస్తానికి చుట్టూ కాపుదల. ఓకే, మరి వీటి చుట్టూ కాపుదల ఉన్నా కూడా ఏబు హృదయంలోని ఆలోచనల వల్ల ఈ కాపుదల లెగిసిపోవాల్సి వచ్చింది. అర్థమైతే ధన్యులే. ఏబు హృదయములో ఏర్పడిన ఆలోచనల ప్రభావం వలన ఏబుకు చుట్టూ ఉంచిన కంచె కూడా దేవుడు తీసేయాల్సి వచ్చింది. ఎందుకు? ఏబు ఇంటి వారికి, ఏబు కలిగిన అంతటికి చుట్టూ దేవుడు కంచె అయితే వేశాడు, కానీ ఏబు హృదయం యొక్క ఆలోచనల విషయంలో కంచె వేయబడలేదు. ఏబు హృదయాలోచనలు అదుపు చేయబడలేదు. ఏబు హృదయములోని తలంపులు, అందులోని ఊహ అదుపు చేయబడలేదు. దాని ఎఫెక్ట్ ఏబు మీద పడింది. సాతాను ఏబుని ముట్టడానికి వచ్చినప్పుడు ఏబు చుట్టూ, అతని ఇంటివారి చుట్టూ, అతని కలిగిన సమస్తం చుట్టూ కంచె వేయబడినట్టు గుర్తించాడు, కానీ ఏబు హృదయం యొక్క ఆలోచనలకు, తలంపులకు కంచె వేయబడ్డట్టు అపవాది చూడలా. అందుకని వాడి అస్త్రాలని ఏబు హృదయాలోచనల మీద పెట్టాడు. దానివల్ల ఏం జరిగిందో తెలుసా? ఏబు అన్ని నెగిటివ్ తలంపుల్లోకి వెళ్ళిపోయాడు. ఉన్న పరిస్థితులన్నీ అద్భుతంగా ఉన్నాయి, పచ్చగా కళకళలాడుతూ ఉన్నాయి, కానీ ఏబు హృదయాలోచనలు మాత్రం వెలవెలబోతా ఉన్నాయి. ఎందుకో తెలుసా? నెగిటివ్ థాట్స్తో నింపబడ్డాడు. ఆ నెగిటివ్ థాట్స్ని మన లోపలికి పంపించేది సాతానని చాలాసార్లు మీకు చెప్పా. అర్థమైందా? మీరు బైబిల్ మొత్తం పరిశీలించి చూడండి. కేవలం హృదయంలోని తలంపులను బట్టి కొంతమంది బుక్ అయ్యారు. హృదయంలోని తలంపులను బట్టి కొంతమంది తప్పులు చేశారు. తప్పులు చేయటానికి ముందు తలంపు ఎక్కడ పుట్టిద్దో తెలుసా? హృదయంలో పుట్టిద్ది. ఒకడు ఒక వ్యభిచారం చేయాలనుకున్నాడు అనుకో, ఫస్ట్ ఏం చేస్తాడు? కళ్ళతో చూస్తాడు, హృదయంలో ఇష్టపడతాడు, ఇక లోపల ప్లాన్ చేసుకుంటాడు. ఈ మనిషిని నేను ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి, ఏ విధంగా ఆకర్షించాలి, ఏ విధంగా బుక్ చేయాలని వాడు అక్కడ ప్లాన్ లేస్తాడు. ఇది బయటికి కనపడింది, ఇదంతా హృదయంలో జరిగే తంతు. అంటే పాపము క్రియాత్మకం కాకముందు ఎక్కడ జన్మించింది? అది ఎక్కడ రూపుదిద్దుకుంది? అందుకు యేసయ్య అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనంలో, ఒక స్త్రీని మోహపు చూపు చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించిన వాడగును అన్నాడు. అంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచిన ప్రతివాడు ముందు హృదయంలో ప్లాన్ చేసుకుంటాడు. హృదయంలో వాడు ఊహల్లోకి వెళ్ళిపోతాడు. ఆ ఊహలన్నీ ఎలాంటివంటే వాడు చాలా చండాలంగా కూడా ఆలోచించుకుంటాడు. ఆ బీజాలు అనేవి లోపల పడతాయి. ఒకనాటికి అవి మొలకెత్తి అవి చెట్లై కాపు కాస్తాయి, ఫలాలు వస్తాయి. ఈ ఫలాలన్నిటికీ బీజాలు అంటే విత్తనాలు ఏడబడుతున్నాయి? హృదయం యొక్క తలంపులు. హృదయములో పడుతున్నాయి, తలంపుల్లో పడుతున్నాయి. తలలో పుట్టేవి తలంపులు, హృదయంలో పుట్టేవి హృదయాలోచనలు. ఈ 2 బ్యాలెన్స్ కావాలి. లేకపోతే ఈ రెండిటి ఉత్పత్తి కూడా కేవలం చెడ్డదని చెప్పాడు దేవుడు. ఏమన్నా అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ హృదయం నుండి ఉత్పత్తి అయ్యేవి, ఈ తలంపుల్లోంచి ఉత్పత్తి అయ్యేవి 2 కేవలం చెడ్డవి అని చెప్పాడు దేవుడు వాక్యంలో నుంచి. మరి ఇప్పుడు కాపుదల దేనికి అవసరం అయింది? హృదయానికి అండ్ తలంపులకి అవసరమైంది. మీరు బైబిల్ అబ్జర్వ్ చేస్తే ప్రారంభం నుండి చివరి దాకా కూడా కేవలం ఈ హృదయం యొక్క తలంపులను బట్టి తేడాపడ్డారు. సింపుల్గా చెప్తా, ఆదికాండం టు ప్రకటన. ఆదికాండంలో హవ్వమ్మ తన హృదయంలో ముందే దేవుని విషయంలో నెగిటివ్ తలంపులు కలిగి ఉందని నేను చెప్తున్నా. సాతాను సర్పరూపములో హవ్వ దగ్గరకు రాకముందు హవ్వను మానసికంగా వేటాడాడని మీకు తెలుసా?
సర్పములో ప్రవేశించి హవ్వ దగ్గరకు రాకముందు హవ్వ మనసును వేటాడని మీకు తెలుసా? కానీ నిజంగా జరిగింది అది. హవ్వ ఆదాము ఇద్దరు భార్యాభర్తలు. ముందు ఆదాము చేయబడ్డాడు, తర్వాత హవ్వ చేయబడింది. ఈ తోట చెట్ల ఫలములన్నీ మీరు తినండి, కానీ తోట మధ్యనున్న మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలమును మాత్రం మీరు తినొద్దు అని దేవుడు చెప్పాడు ఆదాముకి. ఆదాము ఫిక్స్ అయిపోయాడు. ఆదాము తను ఆ పండుని తినలా, టచ్ చేయలే అసలు. తర్వాత హవ్వ లైన్లోకి వచ్చింది. ప్రక్కటెముకను తీసి హవ్వగా నిర్మించి తీసుకొచ్చి ఇచ్చాడు కదా భార్యగా ఆదాముకి. ఇక ఆమె లైన్లోకి వచ్చిన తర్వాత ఆదాము దేవుడు చెప్పిన ఆజ్ఞ హవ్వకు చెప్పాడు. అమ్మాయి హవ్వ, ఈ తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నిటిని కూడా మనం నిరభ్యంతరంగా తినవచ్చును. ఒక్క చెట్టు మాత్రమే మనకు అడ్డగించబడింది, రద్దు చేయబడింది, నిలుపు చేయబడింది. అది మంచి చెడుల తెలివినిచ్చేటువంటి చెట్టు. ఆ పండు మాత్రం మనం తినకూడదు, జాగ్రత్త అని చెప్పాడు. రోజు సహవాసం చేస్తూ ఉన్నారు భార్యాభర్త ఇద్దరు. దేవుడు వస్తున్నాడు, సాయంత్రం చల్లబూట ఇద్దరు కలిసి ఆయన ఎదుర్కొంటున్నారు. ఆలాజాలంగా సహవాసం జరుగుతుంది. దేవుడు చాలా మంచివాడుగా కనిపిస్తున్నాడు ఆదాం హవ్వలకి. కానీ హవ్వ మనసులో ఒక్కటి ఉంది, ఇంత మంచి దేవుడు, ఇంత గొప్ప దేవుడు, ఇంత ప్రేమ కలిగిన దేవుడు, అది ఎందుకు తినొద్దు అన్నాడు అనే బాణాన్ని ఈడు కొట్టాడు. అది తింటే ఏదో మాకు ఏదైనా ఉపయోగం ఉందేమో ఆయన అంటే చెప్పాడు. అది తిను జనమనం మీరు చచ్చేదరని చెప్పాడు. ఎందుకు అంత భయం పెట్టాడు? ఒకవేళ తింటే మేము గొప్పోళ్ళం అయిపోతామేమో, అవుతుండొచ్చు కదా, అలా అయి ఉండొచ్చు కదా. దేవుడంతా బాగానే ఉన్నాడు, కానీ ఈ ఒక్క ఆజ్ఞ పెట్టకపోతే సూపరో. కానీ ఈ ఒక్క ఆజ్ఞ పెట్టి కొంచెం కొద్దిగా అరమరిగా పెట్టుకున్నాడే దేవుడు. ఈ తలంపు ఎవరిలో వచ్చింది? హవ్వలో వచ్చింది. ఏ అభిప్రాయం వచ్చింది? ఆదాముకున్న సదభిప్రాయం దేవుని విషయంలో హవ్వకు లేదు. ఎందుకో చెప్తా. షాలేము రాజన్న మంచోడు కాదు అనే అభిప్రాయం నీ దగ్గర ఉందనుకో. ఎవడన్నా ఒకడొచ్చి షాలేము రాజన్న ఇలా అలా అని నా మీద 4 మాటలు చెప్పాడు అనుకో, నీకు వెంటనే నమ్ముతావు. ఎందుకంటే ముందే నా మీద నీకు సదభిప్రాయం లేదు. అట్లా కాకుండా ముందే నా మీద నీకు సదభిప్రాయం ఉందనుకో, ఎవడన్నా వచ్చి షాలేము రాజన్న అలా ఇలా అని 4 మాటలు చెబితే చెప్పు తీసుకొని కొడతాను, ఇంకోసారి నాకు కనపడ్డావంటే పో, ఎవడరా నువ్వు, మా అన్న ఏందో మాకు తెలుసా, అసలు ఎవడమ్మన్నా నేను ఇంటికి వెళ్ళి బయటకు పోయి మాట్లాడు అంట. ఒక వ్యక్తి మీద సదభిప్రాయం ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీద ఎవడన్నా నెగిటివ్గా మాట్లాడితే ముందు రివర్స్ అవుతాం, ఫైర్ అవుతాం. అలా అవ్వలేదు, ఆమోదించామంటే ముందే ఆ వ్యక్తి మీద మనకు సదభిప్రాయం లేదని అర్థం. ఇంకేమన్నా వివరించి చెప్పాలా? సరిపోయిద్దా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు సర్పంలోనికి సాతాను ప్రవేశించి హవ్వ దగ్గరకు వచ్చి, ఇది నిజమా? ఈ తోటలోని చెట్ల ఫలములలో ఏదైనా తినొద్దని దేవుడు మీకు చెప్పాడా? చెప్పాడని వాడికి తెలుసు. వాడికి ఎందుకు తెలియదు? వాడికి తెలుసు. అందుకే క్వశ్చన్ మార్కుతో వచ్చాడు. ఏదైనా తినొద్దని చెప్పాడా ఏదన్నా అంటే, తినొద్దని చెప్పాడు. ఆయన అంతే చెబుతాడు, నాకు తెలుసు, అందుకే నేను అడిగా. తోటలోని చెట్ల ఫలములన్నీ తినొచ్చు అన్నాడు, మంచి చెడుల తెలివినిచ్చేటువంటి ఆ వృక్ష ఫలమును మాత్రం తినొద్దు అన్నాడు. ముట్టొద్దని కూడా అన్నాడు. అబ్బో అక్కాయ్, ఇంకొక ఆకు ఎక్కువ, ముట్టడం కూడా, టచ్ కూడా చేయొద్దు అన్నాడు. అనకేం చేస్తాడు? ఎందుకో తెలుసా? అది తినకపోతేనేమో ఈ జంతువులా తిరుగుతారు, తింటే మీరు కూడా దేవుని వంటి వారు అవుతారు, దేవతల వలె అవుతారు. అందుకని తినొద్దు అన్నాడు. అది మీ మీద ఆయనకున్న ప్రేమ, అది మీ మీద ఆయనకున్న కనికరం, అది మీ మీద ఉన్న మంచితనం ఆయనకి అన్నాడు. వాడు ఏమన్నా ఆగిందా? వెంటనే ఆమెకి ఏమనిపించిందో తెలుసా? అది కథ. నాకు ఫస్ట్ నుంచి డౌటే,
ఫస్ట్ నుంచి డౌటే. శాలేమన్నా చెడ్డోడు అని ఎవడన్నా చెప్తే ముందే నీకు నా మీద దురభిప్రాయం ఉందనుకో, ఆ 4 ముక్కలు విన్నప్పుడు అది అనుకున్నా, నాకు ఫస్ట్ నుంచి తేడానే. అదే అభిప్రాయం లేకపోతే 4 మాటలు చెప్పినప్పుడు ఏం చేస్తా? చెప్పు తీసుకుని ఎవడన్నా పో అంట. ఇప్పుడు హవ్వ ముందే దేవుని విషయంలో తన హృదయాలోచనల్లో తేడా పడి ఉండకపోతే, సర్పము ఆ మాట చెప్పినప్పుడు హవ్వ రెండవ డైలాగ్ ఏంటో తెలుసా? నాకేం తొందర లేదు, సాయంత్రం చల్లవేళ మా నాన్న వస్తాడు, మా నాన్నను అడుగుతా, అన్నీ తినమన్నా నువ్వు ఇది ఎందుకు తినొద్దన్నావు అని అడుగుతా. ఎందుకంటే మా నాన్న చాలా మంచోడు, మా తండ్రి చాలా మంచోడు, మా తండ్రి చాలా ప్రేమ కలిగినోడు, ఇన్ని తినమనిచ్చినోడు, ఆ ఒక్కటెందుకు తినొద్దన్నాడు? అది తింటే ఎందుకు చావు వచ్చింది? మా డాడీని అడిగి తెలుసుకుంటా. ఎందుకంటే మా డాడీ ఏది చేసినా, మా నాన్న ఏది చేసినా, మా తండ్రి ఏది చేసినా 100% మా మేలు కోసమే చేస్తాడు, మా నాన్న అన్యాయస్తుడు కాదు అని అనుకుని ఉన్నట్లయితే, సదభిప్రాయం ఉన్నట్లయితే, హృదయంలో దేవుని పట్ల మంచి అభిప్రాయం ఉన్నట్లయితే, తన తలంపులోని ఊహ మంచిదై ఉన్నట్లయితే పండు తీసుకోదు. కానీ ముందే డౌట్ ఉంది, ఆ డౌట్కి వీడొచ్చి ఆజ్యం పోశాడు, ఫిక్స్ అయిపోయింది, ఎగబడింది. ఇక మన మీద కాదు, చెట్టు మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఆమె తిని మళ్ళీ ఆయన కూడా నాశనం చేయాలిగా, పోయింది ఆయన దగ్గరకు కూడా. ఇప్పుడు చెప్పండి, వేటాడా లేదా అంటే, ముందు దేవుడి పట్ల నెగిటివ్ థాట్స్ వచ్చేటట్టు ఫస్ట్ వాడు మనసును వేటాడి ఆ తరువాత ఇక భౌతికమైన వ్యవహారానికి వస్తాడనమాట. అసలు ఫస్ట్ వేట అనేది మనస్సులో జరిగిద్ది, అంటే హృదయములో జరిగిద్ది, తలంపులలో జరిగిద్ది. వాడి వేట ఫస్ట్ డైరెక్ట్గా భౌతికంగా రాడు. భౌతికంగా రావాలంటే దేవుడు పర్మిషన్ ఇవ్వాలి, అది లాజిక్. దేవుడు పర్మిషన్ ఇవ్వాలంటే ముందు నువ్వు తలంపుల్లో, హృదయంలో డిస్టర్బ్ అయి ఉండాలన్నమాట. డిస్టర్బ్ అవుతే దాన్ని పట్టుకొని పోయి, అదిగో ఆ మనిషి హృదయంలో ఏం విశ్వసిస్తుందో చూడు, ఆ తలంపుల్లో ఏమనుకుంటున్నాడో చూడు, నేను అవి చేయబోతున్నా, నీకేమన్నా అభ్యంతరమా అంటాడు. ఇక దేవుడు తలుపులు తీయాల్సిందే. అంటే ఇది ఎలాంటిదో తెలుసా? వాడు నీకు వెలపటుండి నెగిటివ్ థాట్స్ అనే తలంపులని, వ్యతిరేకమైన తలంపులని హృదయంలోకి వేసి అవి నువ్వే ఆలోచించేటట్టు చేసి నీ చేతులతోనే నీకు నిప్పు పెట్టుకునేటట్టు వాడు చేస్తున్నాడన్నమాట. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పండి, కాపుదల అసలు ఎక్కడ ఉండాలి? రైట్, చురుగ్గా ఉన్నారండి, బాగానే వింటున్నారు. కాపుదల ఎక్కడ అవసరం? హృదయానికి, తలంపులకి. హృదయానికి, తలంపులకి కాపుదల అవసరం. ఇలా ఈ కాపుదల లేనందున ఇక్కడ అపవాది చేతికి చిక్కి హవ్వ దగ్గర నుంచి ప్రతి మానవుడు దెబ్బతింటానే వచ్చాడు. హవ్వ దగ్గర నుంచి ప్రతి మానవుడు డిస్టర్బ్ అవుతానే వచ్చాడు. అసలు ఇదంతా ఎందుకు? ఈ మానవ జాతికి ముందు సృష్టించబడినటువంటి దేవదూతల జాతి, ఆ దేవదూతల్లో అగ్రగణ్యులుగా గుర్తింపబడిన కెరూబుల జాతి, ఆ కెరూబులలో కూడా అగ్రగణ్యుడిగా గుర్తింపబడిన వాడు అగ్ని రాళ్ల మధ్య సంచరించుచున్నటువంటి కెరూబు, వాడే లూసిఫర్. వాడి హృదయాలోచనల ద్వారా చెడిపోయాడట. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువు. నీ హృదయములో నీవు అనుకుంటివి కదా అంటాడు చూడు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకపడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానుడిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. మనస్సులో, బయటికి అనలా. ఇదంతా స్కెచ్ మనసులో గీసుకున్నాడు, హృదయంలో, ఆలోచనల్లో, తలంపుల్లో గీసుకున్నాడు.
ఆ గీసుకున్న ఆ తలంపులకే కేసు రాశాడు దేవుడు. ఇలా అనుకున్నా నువ్వు అలా ఎందుకు అయ్యావురా? ఇప్పుడు నేల మట్టుకు నరకబడి పాతాళమునకు త్రోయబడ్డావు, నరకములో ఒక మూలకు నెట్టబడితివే. చూడడి, వాడు అవన్నీ చేశాడా, జస్ట్ అనుకున్నాడా? అనుకున్నాడు. రైట్. బబులోను రాజైన నెబుకద్నెజరు వాడు కోట ప్రాసాదం మీద తిరుగుతూ ఏమనుకున్నాడు? ఆహా, ఈ బబులోను సంస్థానం, ఈ రాజకోట వైభవం అంతా నా మహిమ గదా అనుకున్నాడు. మనసులో అనుకున్నాడంట. పాపడు బయటికి కూడంలా. ఈ తలంపులు ఏడబుట్టినాయి? హృదయంలో, మనస్సులో తలంపులు పుట్టినాయి. పుట్టినందుకు గాను స్వరం వినబడింది. చదువుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఏడబుట్టింది? ఇప్పుడు వీడికి ఏడబుట్టింది తెగులు? మీకు దండం పెడతా, పెద్దగా చెప్పండి. హృదయంలో అనండి, మనసులో అనండి, తలంపుల్లో అనండి. హృదయంలో నుంచి ఆలోచనలు వస్తాయి, తలంపుల్లోంచి, మనసులో నుంచి కూడా ఆలోచనలు వస్తాయి. హృదయాలోచనలు అంటారు, మనసు యొక్క ఆలోచనలు అంటారు, తలంపుల్లో ఆలోచన అంటారు. అన్నీ అన్నదమ్ములు అనుకోండి, మొత్తం కలిపి దాదాపు ఒకే అర్థంతో కూడినవి. హృదయం యొక్క తలంపులు, మనసు యొక్క తలంపులు. వాడు మనసులో అనుకున్నది కేసు అయింది. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ఎక్కడ చూశాడు? హృదయంలో చూశాడు. హృదయంలోనే వ్యభిచారం చేసినట్టు కేసు రాశాడు. స్తోత్రం. చెయ్యలేదుగా అనుకున్నాడు అంతే. ఒరే పిచ్చోడ, ఇక్కడ అనుకున్నాడంటే తర్వాత వాడు చేసే పని అదేరా. ఎట్టి పరిస్థితుల్లో వాడు చేస్తాడు. అందుకే ముందు హృదయం యొక్క తలంపులే కంట్రోల్లో ఉండాలి. ఏబు సంగతి చూస్తే, నా భార్య ఇంత బాగా చూసుకుంటుంది, నన్ను ఇంత బాగా చూసుకునే నా భార్య రివర్స్ అయి నువ్వు సావా అంటదేమో. పనికి మాలిన తలంపు. నా పిల్లలు 10 మంది పచ్చపచ్చగా కళకళలాడుతున్నారు. రోజు ఒకళ్ళ ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటున్నారు. ఇక వాళ్ళకి ఫుల్ సౌండ్, ఇక వాళ్ళకి రెండో పని లేదు. రోజు ఒకళ్ళ ఇంట్లో ఫంక్షను. ఒక ఇంట్లో గొర్రెను కోసి ఒక ఇంట్లో బర్రెను కోసారు అన్నట్టు. దేవునికి స్తోత్రం. ఇంక రెండో డ్యూటీయే లేదు. డైలీ ఒకళ్ళ ఇంట్లో ఫంక్షన్. దేవునికి స్తోత్రం. ఇంత పండగ చేసుకుంటున్నారు రోజు మా పిల్లలు. వీళ్ళకి ఏమన్నాయి, మొత్తం పోతారేమో, అలా అయిద్దేమో, ఇలా అయిద్దేమో. ఈ బాణాలన్నీ ఎవరి? గర్వపు ఆలోచనలు హృదయం యొక్కయు తలంపులలో నుంచే వస్తాయి. పాపపు ఆలోచనలు రాసుకోండి, మీకు దండం. గర్వపు ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? హృదయం యొక్క తలంపులలో నుంచే వచ్చినాయి, మనసు యొక్క తలంపుల నుంచి వచ్చినాయి. యేసయ్య చెప్పాడు చూడండి, తినేదాని వలన, తినేది మన కడుపులోకి వెళ్ళి మనల్ని అపవిత్రునిగా చేయదు కానీ. చూడండి 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 17వ వచనం చదువు. నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును గాని నోట నుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు. అద్దుగా ఏమేమి వస్తాయో చూడండి. థ్యాంక్ యూ రా. ఈరా, నీకు దండం పెడతా. ఈరా. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. అద్దుగో, ఈ చెత్తంతా యాడ్ నుంచి వస్తుందయా? ఇప్పుడు చెప్పు, కాపుదల దేనికి కావాలి? అది దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు వీటన్నిటి ఉనికి పట్టులాగుంది అది. ఏమండి, ఇవన్నీ అక్కడి నుంచి వస్తున్నాయంట. ఏమేమి వస్తున్నాయి ఫస్ట్ చెప్పుకున్నాం. గర్వపు ఆలోచనలు అక్కడి నుంచే పుడుతున్నాయి. పాపపు ఆలోచనలు అక్కడి నుంచే పుడుతున్నాయి. మూడవది, కీడు సంబంధమైన ఆలోచనలు కూడా అక్కడి నుంచే పుడుతున్నాయి. గమనించి చూడండి, మనకు మంచి ఆలోచనలు రావటం తక్కువ, దరిద్రపు ఆలోచనలు రావటం ఎక్కువ. ఎంతమంది ఒప్పుకుంటారో ఒప్పుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. శుభకరమైన ఆలోచనలు తక్కువ, శాపగ్రస్తమైన ఆలోచనలు ఎక్కువ. అవునా? ఎందుకో తెలుసా? అక్కడ మొలకెత్తితేనే మనం పెందలాడ ఒక దారి అయ్యేది. అందుకని వాడు గురి ఎక్కడ పెడతాడో తెలుసా? మన బాడీకి కాదు,
హృదయానికి ఆలోచనలకు పెడతాడు. క్రొత్త నిబంధనలో మనకు లభించిన ధన్యత ఏమిటంటే, క్రొత్త నిబంధనలో మనకు లభించిన ధన్యత ఏంటంటే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు లభించిన ధన్యత ఏంటంటే, మనము గాని ప్రతి సంగతిని గూర్చి ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపనల చేత మన మనవులు ఆయనకు తెలియజేస్తే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం అంటే, సమస్త జ్ఞానం అంటే ఈ లోక జ్ఞానం, మనుష్య జ్ఞానం, దయ్యపు జ్ఞానం, సకల జ్ఞానములు, సైతాను జ్ఞానం, అన్ని జ్ఞానములకు మించిన దేవుని సమాధానము, దేవుని సమాధానము ఇక్కడ నిన్ను ఎఫెక్ట్ చేసేటువంటి సైతాను జ్ఞానం కావచ్చు, మనుష్య జ్ఞానం కావచ్చు, నీ సొంత జ్ఞానం కావచ్చు, దయ్యపు జ్ఞానం కావచ్చు, ఎన్ని విధములైన జ్ఞానములు ఉన్ననో వాటన్నిటికీ మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటదట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తునందు నిత్య జీవమే కాదు మనకు లభించింది, యేసుక్రీస్తునందు నిత్య రక్షణ కూడా మనకు లభించింది, యేసుక్రీస్తునందు నీతిమత్వం లభించింది, యేసుక్రీస్తునందు పరిశుద్ధత లభించింది. ఏసే మన నీతి, ఏసే మన పరిశుద్ధత, ఏసే మన విమోచన, ఏసే మన జ్ఞానం, ఏసే మన రక్షణం. యేసునందు వీటన్నిటితో పాటు మనల్ని నాశనం చేసే మన హృదయ ఆలోచనల తలంపుల యొక్క వాటన్నిటికీ కూడా కాపుదల ఏర్పాటు చేయబడిందట. వాటికి ఎందుకు కాపుదల? హృదయాలోచనల కాపుదల ఎందుకు అంటే అసలు డేంజర్ అంతా అక్కడే ఉంది కాబట్టి. అర్థమైందా? కింద చక్రాలు ఉంటాయి లారీకి, ఆ కింద చక్రాలు ఎన్నున్నా సరే వీటన్నిటిని తిప్పే స్టీరింగ్ ఒక చక్రమే. ఈ ఒక చక్రం తిప్పితే చాలు. ఇక ఈ కింద 12 టైర్ బండి కావచ్చు, 14 టైర్ బండి కావచ్చు, లేకపోతే 16 టైర్ల బండి కావచ్చు, 24 టైర్ల బండి కావచ్చు, ఎంత పొడుగు బండి అయినా సరే 2 చక్రాలకు ఒక స్టీరింగ్ ఇస్తారేంది? ఒకటే స్టీరింగ్. అట్లానే మనిషి ఎంత పెద్ద శాల్తీ అయినా, 6 అడుగుల శాల్తీ అయినా, ఈ శాల్తీ మొత్తం కంట్రోల్ చేయబడేది చిన్నదైన హృదయము చేతనే. చిన్న చిన్న తలంపుల చేతనే. ఇది బాగుపడ్డా అక్కడొచ్చే ఆలోచనల వల్లనే, ఇది డ్యామేజ్ అయినా కూడా అక్కడ పుట్టేటువంటి ఆలోచనల వల్లనే. అందుకని ఇక్కడ ఏం అవకాశం ఇచ్చాడో తెలుసా? మీరు ప్రతిదీ కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేసి దేవుని యందు ఆనందిస్తూ దేవునితో అనుసంధానమై ఉండండి. ఇక వాడు నీ హృదయాలోచనలను ప్రభావితం చేయకుండా దేవుడే కాపలా ఉంటాడు. ఆయన సమాధానం నీ కాపలా ఉంటుంది అన్నాడు. ఆయన సమాధానం కానీ మన హృదయాలోచనలకు తలంపులకు కాపుదలగా లేకపోతే అవి ఎన్ని రకాలుగా పోతాయో, ఎన్ని రకాల పాపాలను ఉత్పత్తి చేస్తాయో, ఎన్ని రకాల నష్టాలను ఉత్పత్తి చేస్తాయో మనం అంచనా వేయలేం. ఇప్పుడు ఎంత అవసరమో చూడండి. అంటే మన జీవితంలో మన శారీరకంగా మనం అనుభవిస్తున్న ప్రతి సమస్యల వెనుక, ప్రతి ఎఫెక్ట్ల వెనుక, ప్రతి ఇబ్బందుల వెనుక, ప్రతి మేలు వెనుక, ప్రతి కీడు వెనుక మన హృదయం యొక్క ఆలోచనలు తలంపులు పనిచేస్తున్నాయి అన్న సంగతి మీకు అర్థమైతే ఈ పూటకి నేను ధన్యుడైనట్టే. దేవునికి స్తోత్రం. మ్యాటర్ సెన్సిటివ్, దాన్ని రిసీవ్ చేసుకుంటే సూపర్. అంటే ఎక్కడ పుడుతుంది ఈ 14 టైర్ల బండి అయినా సరే స్టీరింగ్ ఎక్కడ? చెంచల మనసాడించే బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను. చెంచల మనసాడించే బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనివయ్యా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనివయ్యా. నా మది నీ కోవెలగా మలచుకోవయ్యా, నా హృది నీ రాజుగా నిలిచిపోవయ్యా. నా మది నీ కోవెలగా మలచు
దాచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, సర్వ శరీరమును ఆడించున్నదేమి? ఈ శరీరాన్నే కాదు, మొత్తం పరిస్థితులను ప్రభావితం చేయనదేమి? హృదయము, తలంపులు. ఇవి మన లోపల పుట్టి మన బయట ఉన్న ప్రకృతిని కూడా కంట్రోల్ చేస్తాయంట. అది ఆశ్చర్యకరమైన విషయం. ఎలా చెప్పగలవు ఈ మాట అంటే, ఏబు గుండెల్లో పుట్టిన ఆలోచన, ఏబు బయట ఉన్న భార్యని, ఏబు బయట ఉన్న పిల్లల్ని, ఏబు బయట ఉన్న ఒంటెల్ని, ఎడ్లని, పశువుల్ని, సమస్తాన్ని, దాసదాసి జనాంగాన్ని ఎలా ఎఫెక్ట్ చేయగలిగినాయి? అలా ఎఫెక్ట్ చేయగలిగింది ఏంటి? ఏబు యొక్క ఆలోచనలని ఏబే చెప్పాడు. 3:25 ఏది వచ్చునని నేను బహుగా భయపడితునో. ఎన్నిసార్లు చెప్పానో ఈ వచనం. అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. అదుగో, అంటే అక్కడ కాపుదల లేదు, అక్కడ విచ్చలవిడిగా ఆలోచనలు చేశాడు, విచ్చలవిడిగా తలంపులు కలిగి ఉన్నాడు. ఆ తలంపుల ప్రభావం ఎంత బాగా పనిచేసిందంటే, అది తనని మాత్రమే గాక తనకు వెలపట్టున్నటువంటి ఇతరులను కూడా డ్యామేజ్ చేసింది. అంత ప్రమాదం. ఒకవేళ వినండి, ఒకవేళ ఆ హృదయము, ఆ తలంపుల యొక్క ఆలోచనలు దేవుని అదుపులో ఉండి అవి ఆశీర్వాదకరమైనవై ఉన్నట్లయితే అవి కూడా నిన్ను ప్రభావితం చేస్తాయి, నీకు వెలపట్టున్న వ్యక్తులని, పరిస్థితులను కూడా ప్రభావితం చేస్తాయి. ఏ విధంగా? అనుకూలంగా, ఆశీర్వాదకరంగా. అది రహస్యం. అర్థమైందా? అవి బెటర్, మంచివై ఉంటే, ఆశీర్వాదకరమైనవై ఉంటే, అవి దేవుని మూలమై అయినవై ఉండి నీ హృదయంలో అలాంటి ఉత్పత్తులు ఉన్నట్టయితే, నీ తలంపుల్లో అలాంటి ఉత్పత్తులు ఉంటే, అవి మనంతటా మనకు రావులే. దేవుడు దయదాల్చాలి తప్ప మనకు వచ్చేయన్ని దరిద్రపు ఆలోచనలు, కీడుకరమైన ఆలోచనలు, నష్టకరమైన ఆలోచనలు, పనికిమాలిన ఆలోచనలు, పాపిష్ట ఆలోచనలు, ఇన్నని ఏం చెప్పేదిలే. దేవునికి స్తోత్రం. మన నుండి ఉత్పత్తి అంతా కూడా ఆయనే చెప్పాడు కదా. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో, నరుల హృదయాలోచన, వారి తలంపుల్లోని ఊహంతయు కేవలము చెడ్డది, క్లియర్గా రాసుంది. మరి ఏదన్నా మనకి మంచి ఉత్పత్తి కావాలంటే ఎలా ఉత్పత్తి అయింది? దేవుని వాక్యంతో మనం నింపబడుట ద్వారా, ప్రతి విషయాన్ని గూర్చి ప్రభుకి విజ్ఞాపన చేయటం ద్వారా, ప్రభు జోక్యం చేసుకుని మన హృదయం యొక్క ఆలోచనల యొక్క తలంపుల యొక్క విషయాలన్నిటినీ ఆయన బ్యాలెన్స్ చేసి ఆ కీడుకరమైన యోచనలు తొలగించి ఆశీర్వాదకరమైన ఆలోచనలను ఆయన మనకి చెప్పి మనలో నుండి ఆయన రప్పించకపోతే అవి సాధ్యము కాదు. అర్థమైందా? అందుకే ఆయనతోనూ ఆయన వాక్కుతోనూ నింపుకోవాలి హృదయాన్ని. హృదయాన్ని ఆయనతోనూ ఆయన విశ్వాసపు వాక్యంతోనూ నింపుకోవాలండి. అప్పుడు జీవధారలు బయలుదేరతాయి హృదయంలోంచి అన్నాడు సామెతల గ్రంథము. సొలొమోను ఏమన్నాడు ఒక్కసారి చదువుదామా? ఇది ఉంది, మర్చిపోయినా. సామెతల గ్రంథం ఒక్కసారి తీసుకోండి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం చదువుకో నాయనా. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నా కుమారుడా, చదువు నాయనా. నా మాటలను ఆలకింపుము, అయ్యా, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. అయ్యా, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. నీ హృదయమందు వాక్యములను, విశ్వాస వాక్యములను, దేవుని హెచ్చరిక వాక్యములను, ఆశీర్వాక్యములను భద్రం చేసుకో బిడ్డ, భద్రం చేసుకో బిడ్డ. దొరికిన వారికి అవి జీవమును, దొరికిన వారికి అవి జీవం నాయన. దేవుని వాక్యములు వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము. దేవుని వాక్యము చదువు. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము. అది లెక్క. మనమేం కాపాడుకుంటామండి?
మన హృదయాన్ని మనం కాపాడుకుంటే ఇంకా ఆయన కావాలి ఎందుకండి? హృదయం యొక్క ఆలోచనలకు తలంపులకు ఆయన కావాలి ఎందుకండి? మన చేత కాదండి, దేవుడే గాయాలండి. ఆ ఖాయమని మనం దేవుణ్ణి అడగాలండి. అయ్యా, నా హృదయంలో నుండి బడబాగినలాగా బుడుతుంది ఒక అగ్ని పుడుతుంది, పనికి మాలిన అగ్ని నాయన, పనికిరాని అగ్ని, నన్ను దహించే అగ్ని పుడుతుంది నా హృదయంలోంచి. పాపపు ఆలోచనలు పుడుతున్నాయి. నా తలంపుల్లో ఊహంతా కూడా కీడుకు సంబంధించిందై ఉన్నది, ఓటమికి సంబంధించిందై ఉంది, ఫెయిల్యూర్కి సంబంధించిందై ఉంది నాయన, దరిద్రానికి సంబంధించిందై ఉంది. ప్రభా, నా యందు కనికరపడి ఇదిగో నీ వాక్కుతో నన్ను నింపు, నీ వాక్కుతో నన్ను నింపు, నా హృదయమును నింపు, నీ సన్నిధితో నా హృదయమును నింపు, నీ ఆత్మతో నా హృదయమును నింపు, నీ శక్తితో నీ ప్రభావంతో నా హృదయమును నింపు నాయన. అందులో నుంచి రిలీజ్ అయ్యేటువంటి తలంపులన్నీ ఆశీర్వాదకరమైనవై, మేలుకరమైనవై, దీవెనకరమైనవై ఉండునట్లు నీవే నా హృదయ ఆలోచనలను, తలంపులను అదుపు చేయదేవా అని మనం దేవునికి అప్పచెప్పుకోకపోతే మార్గం లేదు. దేవుని వాక్యం, విశ్వాస వాక్యముతో, వాగ్దాన వాక్యముతో మనం నింపుకుంటేనే తప్ప, లేకపోతే మన హృదయం బ్యాలెన్స్ కాదు. ఇప్పుడు అడగాలి, మనం ఏమడగాలి? మన హృదయానికి కాపుదలియమని అడగాలి. మన తలంపులకు లేకపోతే ఆ తలంపులన్నీ వంకర టెంకరై, ఆ తలంపులన్నీ పనికిమాలినాయి, ఆ తలంపులన్నీ పాపిష్టివి, ఆ తలంపులన్నీ ఓటమికి సంబంధించినవి, ఆ తలంపులన్నీ కీడుకు సంబంధించినవి ఉన్నాయి. వాటిని విసర్జించాలి.